హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుప్రజ అమర్. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి కమ్మని రుచితో కరకరలాడుతూ ప్రోటీన్ పుష్కలంగా లభించే మురుకులు అండి. ఇలా పల్లీలతో మురుకులు అనేది తయారు చేసుకుంటే హెల్తీగా మరియు టేస్టీగా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. రుచికరమైన రెసిపీ. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. ఈ రెసిపీ గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూస్తే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వీటి కోసం 1/2 కప్పు పల్లీలను తీసుకోవలసి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగానే తీసుకున్న పల్లీలను అందులో యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవలసి ఉంటుంది. ఇవి ఒక 20% బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. వీటిపై ఉన్న పొట్టు అనేది విడిగా వచ్చేంత వరకు మనం వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవలసి ఉంటుందండి. ఇలా చెక్ చేసుకుంటే మనకు పొట్టు అనేది ఈజీగా వస్తే అప్పుడు వీటిని పక్కకు తీసుకోవచ్చు. ఇలా వేయించుకొని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వీటిని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత వీటి యొక్క పై పొట్టును తొలగించుకోవలసి ఉంటుంది. ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా వీటిపై ఉన్న పై పొట్టునంతా తొలగించుకొని ఓన్లీ పల్లీలను మాత్రమే తీసుకోవలసి ఉంటుందండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న పల్లీలను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను అందులో యాడ్ చేసుకొని వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరలా ఒకసారి వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా పేస్ట్ మాదిరిగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ బియ్యం పిండిని యాడ్ చేసుకున్నాము. మనం ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండిని తీసుకున్నామండి. సో టేస్ట్కి సరిపడేంత సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 3 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ వాము అనేది డైరెక్ట్గా అలాగే యాడ్ చేయకుండా ఇలా చేతిలో వేసుకొని ఈ విధంగా ఒకసారి నలిపి అందులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా యాడ్ చేయడం వల్ల అందులో ఉన్న స్మెల్ మరియు టేస్ట్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వెన్నను కూడా యాడ్ చేసుకొని వెన్న అనేది పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పేస్ట్ను అందులో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పేస్ట్ అనేది పిండిలో బాగా కలిసేలాగా మొత్తం పిండిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడే ఒకసారి వీటినన్నింటినీ టేస్ట్ చూడవలసి ఉంటుంది. ఇందులో సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా తక్కువగా అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. సో నాకైతే అన్నీ సరిపోయాయండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవలసి ఉంటుంది. వాటర్ అనేది ఒకటేసారి యాడ్ చేయొద్దండి. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని తడుపుకోవలసి ఉంటుంది. ఈ విధంగా పిండిని తడుపుకోవలసి ఉంటుంది. మరీ లూజ్గా కాకుండా అలాగని మరీ టైట్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా మనం పిండిని తడుపుకోవలసి ఉంటుందండి. ఎక్కువగా లూజ్గా ఉంటే మనకు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది. సో అలా కాకుండా ఉండాలి అంటే ఈ విధంగా పిండి ఉండేలాగా పిండిని తడుపుకోవలసి ఉంటుంది. ఇలా తడుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మురుకుల మౌల్డ్ తీసుకొని వాటికి ఆయిల్ అప్లై చేసుకోవలసి ఉంటుంది. ఇక్కడ నేను స్టార్ సింబల్ ప్లేట్ యూజ్ చేసి మురుకులు తయారు చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ స్టార్ సింబల్ ప్లేట్ను అందులో పెట్టుకొని క్లోజ్ చేసి ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మురుకుల పిండిని అందులో పెట్టివేసి క్లోజ్ చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా మురుకుల పిండి అందులో పెట్టుకొని వీటిని క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని
అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయిందో లేదో ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం రెడీగా పెట్టుకున్న మురుకుల మౌల్డ్లోని పిండిని ఈ విధంగా ప్రెస్ చేస్తూ మురుకులు అనేది వేసుకోవలసి ఉంటుందండి. ఇక్కడ మనం మురుకులు పెద్ద పెద్దగా తయారు చేస్తున్నాం కాబట్టి రౌండ్గా రావాల్సిన అవసరం లేదు. అలాగే మధ్యలో మధ్యలో కట్ అవుతూ వస్తున్నా కానీ మనకు మురుకులు అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ విధంగా మనం మురుకులు అనేది వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మనం వేయించుకోవాల్సి ఉంటుంది. లో టు మీడియం వీటిని అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలండి. అప్పుడే మనకు మురుకులు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. హై ఫ్లేమ్లో పెడితే ఒకేసారి ఎర్రగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మనం మురుకులను తయారు చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా తయారయ్యేంత వరకు వీటిని వేయించుకొని పక్కకు తీసుకోవాలి. అలాగే సేమ్ ప్రాసెస్లో మిగిలిన వాటిని కూడా ఈ విధంగానే ఆయిల్లో యాడ్ చేసుకొని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ క్రిస్పీగా తయారయ్యేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే క్రిస్పీ మురుకులు అనేటివి రెడీ అయినట్టండి. పల్లీలతో ఇలా చేయడం వల్ల తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే పల్లీలతో చేయడం వల్ల ప్రోటీన్ అనేది పుష్కలంగా లభిస్తుందండి. పిల్లలకు ఇలా తయారు చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.